ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీకిది వినడానికి కొత్తగానే ఉంటుంది, కానీ కంపెనీని లాభాల దిశగా తీసుకెళ్లడానికి, కంపెనీని మరింత ఉన్నత స్థాయికి చేర్చడానికి నేను నిత్య మా వంతు కృషి చేయడానికి సిద్ధమయ్యాం. ఈ రోజు నుండి కంపెనీలో కొత్త మార్పులు, కొత్త పరుగులు చూస్తారు. ఏదేమైనా రోజా గారు కంపెనీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కంపెనీలో చాలా మార్పులు వచ్చాయి. మీలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది. ఇది సంతోషించదగ్గ పరిణామం. థ్యాంక్ యూ. మీరు రోజా గారు కలిసి పనిచేస్తే మళ్ళీ కంపెనీ నెంబర్ 1 స్థాయికి వస్తుంది కదా మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. కంపెనీలో అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఫైల్స్ పంపించండి. దాంట్లో ఏవైనా లోపాలుంటే సరిచేసి కొత్త విధి విధానాల్ని ప్లాన్ చేస్తున్నాను. ఇక ముందు నుండి కంపెనీ జెట్ స్పీడ్తో ముందుకు దూసుకుపోతుంది. మనందరికీ మంచి జరుగుతుంది. నిత్యకి ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా నేను నిత్యని గైడ్ చేస్తాను. తరువాత మీరు ఊహించని విధంగా కంపెనీని మార్చేస్తాను. రోజా గారి నాయకత్వంలో మీలో మార్పు రావడం మాకెంతో సంతోషంగా ఉంది మేడం. ఈ మార్పు మన కంపెనీ దిశను దశను మార్చాలని కోరుకుంటున్నాను. మీలో ఈ సడన్ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా మేడం? ఏంటండి మీరు మనిషి మారి కంపెనీ కోసం పనిచేస్తుంటే ఇలా మాట్లాడతారు? వాళ్ళు అడగడంలో తప్పేమీ లేదు దామోదర్ గారు. నేను కంపెనీకి శాలరీ కోసమో ఇంకా దేనికోసమో రాలేదు. కంపెనీ బాగు కోసమే నాలో ఈ మార్పు వచ్చిందని భావించండి. మీరు పాజిటివ్గా స్వీకరించండి. ఏంటిది? నువ్వు నేను కలిసి పనిచేస్తామని చెప్పాక కూడా రోజాని పొగుడుతున్నారు. పొగడ్ని. వాళ్ల బుర్రలో అంతకన్నా ఆలోచనలే ఉంటాయి. వాళ్ళు రోజాని పొగుడుతూ ఉంటే ఆ మైకంలో ఉన్నప్పుడే మనం కంపెనీ ఫైల్స్ని స్టడీ చేసి ఎక్కడెక్కడ ఫ్రాడ్ చేయొచ్చో, ఎక్కడెక్కడ డబ్బులు లాగేయొచ్చో, ఎన్ని కోట్లు నొక్కేయొచ్చో నేను చూస్తాను. నువ్వు మళ్ళీ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటే ఆ రోజా సంగతి ఎవరు చూసుకుంటారు? ఫస్ట్ ఆ రోజాని జైలుకి పంపిస్తే కంపెనీ చైర్మన్గా నువ్వు నేను కూర్చొని దర్జాగా కంపెనీని నడిపించచ్చు కదా. ఈ నాటకాలు ఇవన్నీ అవసరమా? ఇప్పటిదాకా ఆ రోజాని జైలుకు పంపించాలనుంది, కానీ ఇక ముందు నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నా మీదుంది. నీ చేతి కంటిన మరకలని నేను ప్రపంచానికి చూపించకుండా కడిగేయాలనుకుంటున్నాను. నువ్వు చేసింది తప్పో ఒప్పో దాని గురించి మాట్లాడడం లేదు, కానీ ఆ విషయంలో నేను నిన్ను కాపాడుకోవాలి. అలా కాపాడాలి అంటే నేను మారానని రోజాకి అర్థం కావాలి. నేను మారానని రోజా అర్థం చేసుకుంటే అప్పుడు మన పని ఈజీ అవుతుంది. రోజాని తప్పుదారి పట్టించి నిన్ను కాపాడుకుంటూ ఆ రోజాని జైలుకు పంపిస్తాను. మనం ఇక్కడ బానే ప్లాన్ చేసుకుంటున్నాం. మరి రోజా ఎక్కడికి వెళ్ళింది? ఇంకా రాలేదు.
రోజా మనల్ని నమ్ముతుందంటావా లేక నమ్మినట్టు నటిస్తుందా? రోజా తన ప్లాన్ ఏదో తను చేసుకుంటుంది. మన ప్లాన్ ఏదో మనం చేద్దాం. రోజా మన ఆదాయాన్ని, మనకి రావలసిన డబ్బుల్ని బ్లాక్ చేసి ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టి వీక్ చేయాలని చూస్తోంది. అదే ప్లాన్లో భాగంగా మనం కంపెనీకి రావడం లేదని మీటింగ్లో అంది కాబట్టి మనం రోజా మాటల్ని అనుసరిస్తున్నట్టు నటిస్తూ కంపెనీలో డబ్బుని లాగేద్దాం. లక్షల్లో కాదు, కోట్లలో లాగేద్దాం. నువ్వు ఈ పనుల్లో బిజీ అయితే రోజా విషయం వెనక్కిపోతుందేమో. ఆ నవీన్ గాడు వచ్చాడు కదా, వాడి సాయంతో రోజా విషయం నువ్వు చూడు. నేను కంపెనీలో ఎంత ఫ్రాడ్ చేయగలుగుతానో అది నేను చూస్తాను. నువ్వు క్లారిటీగానే ఉన్నావు కదా? చూడు నిత్య, సారంగ్ చనిపోవడంతో నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. ఆ డిప్రెషన్ని ఆధారంగా చేసుకుని రోజా ఆటలు మొదలుపెట్టింది. నేను ఎప్పటి మాలతిలాగా మారాను. నేనేంటో చూపిస్తాను, ఆ రోజా అంతా చూస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇవేం మోషన్స్ రా నాయన, ఒళ్ళు గుల్లైపోయింది. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నవాడివి మళ్ళీ ఎందుకు వచ్చావురా నవీన్గా? హరే కృష్ణ అని అక్కడే ఉండొచ్చుగా. ఈ కొంపలోకి అడుగు పెట్టడం, లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవడం అవసరమా? నీకు అవసరమా? బాబా, ఏమండి బాబా గారు, మీరు నాకు ఇచ్చిన అంతరాలు తంత్రాలు అన్నీ బాగానే ఉన్నాయి. నాకే దోల తీరిపోయింది. కొంచెం దీవించండి. ఈ నవీన్ గాడు జీవితంలో పైకొచ్చేలా దీవించండి. రే, ఎవడరా నువ్వు? కళ్ళు కనపడట్లేదా? క్యాబ్ డ్రైవర్ని సార్, క్యాబ్ డ్రైవర్ని. సరిగ్గా మాట్లాడండి. క్యాబా? అయినా ఇంటి ముందు ఎందుకు పార్క్ చేసావు? క్యాబ్ బుక్ చేశారు సార్. ఎవరు బుక్ చేశారు? రోజా అంట సార్. రోజానా? ఇంట్లో 4-5 కార్లు ఉండగా క్యాబ్ బుక్ చేయడం ఏంటి? నాకేం తెలుసు సార్, మీరు వెళ్ళి అడగండి. తమ్ముడు, ఎక్కడ బుక్ చేశారు? శ్రీ లహరి రిసార్ట్స్ అంట సార్. రిసార్ట్సా? రోజా రిసార్ట్స్కి వెళ్ళడం ఏంటి? కొంపదీసి బాలుగాడు రోజా ఇద్దరూ కలిసి హనీమూన్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? కాటేజ్ ఏమైనా బుక్ చేసి ఉంటారా? ఇన్ని దారుణాలు నా కళ్ళ ముందు జరుగుతాయా? అస్సలు వదిలే తెలియదు, చెప్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏయ్, ఏం చేస్తున్నావే? చూస్తున్నా, బొమ్మ బొరుసాని చెక్ చేస్తున్నా. దేనికి? దేనికంటే రెడీనా? రెడీనా? ఏయ్, ఆపవే. సిగ్గే నా ముందెందుకులే, వెళ్తున్నారుగా,
అక్కడ పడండి సిగ్గు. సర్లే నువ్వు ఆపు. అక్కడికి మేము వెళ్తోంది టైం పాస్కి కాదు. అర్థమైందిలేమ్మా. యమున, ఇంట్లో వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఇబ్బందులు పడేటట్టు మెయింటైన్ చేయి. ఈలోగా మేము రిసార్ట్కు వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తాం. సరే బాలుగారు. యమున, ఎవరిని ఎక్కువ హర్ట్ చేయకు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్లే కదా. రోజా, ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళ మీద నీకు ప్రేమ పోదు కదా.